గత 2-3 రోజులుగా ఆడపిల్లల మీద జరుగుతున్న అత్యాచారాలు, హత్యలు ఇవన్నీ వింటుంటే గుండె తరుక్కుపోతుంది. ఈ దేశంలో ఆడపిల్లలకు భద్రత లేదనే భావం కలుగుతుంది. మగ మృగాల మధ్య మనం బతుకుతుంది అనిపిస్తుంది. మనసు కలిచివేసిన ఈ సంఘటనల గురించి ఒక అన్నగా, ఒక తండ్రిగా స్పందిస్తున్నాను. ఇలాంటి నేరాలు చేసిన దుర్మార్గులకు శిక్షలు చాలా కఠినంగా ఉండాలి. భయం కలిగించేలా ఉండాలి. నడి రోడ్డు మీద ఉరి తీసినా తప్పులేదు. త్వరగా నేరస్తులను పట్టుకోవడం అభినందనీయమే. అలాగే త్వరితగతిన శిక్ష పడేలా చూడాలి. అప్పుడే ఇలాంటి నేరాలు చేయాలంటే ఎవడైనా భయపడతాడు. ఆడపిల్లలందరికీ నేను చెప్పేది ఒకటే, మీ ఫోన్లో 100 నెంబర్ స్టోర్ చేసి పెట్టుకోండి. అలాగే మీ స్మార్ట్ ఫోన్లో హాకై యాప్ను డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. ఒక బజర్ నొక్కితే చాలు, షీ టీమ్స్ హుటాహుటా మిమ్మల్ని చేరుకుంటాయి. పోలీసు వారి సేవల్ని, అలాగే వారి టెక్నాలజీని మీరు వినియోగించుకోండి. మహిళలకు రక్షణ కల్పించడం, వారిని గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత. ఒక చిన్న విషయం ఆఫ్ టాపిక్ మాట్లాడాలనుకుంటున్నాను. మాడచ్చా 1 మినిట్? అవసరం అనిపించింది అది. మాడచ్చా ఇఫ్ యూ డోంట్ మైండ్? కాదు, నిన్న ఒక రోజు మొత్తం నాకు మెంటల్ వచ్చిందండి. లోపల కోపం, ఇరిటేషను, బీపీ. అంటే మొన్న జరిగింది మీరు అందరూ వినుంటారు, తప్పకుండా మీరు అందరూ బాధపడి ఉంటారు. మీలో కూడా భయంకరమైన కోపం వచ్చి ఉంటుంది. అంటే ఇంతేనా, మనం ఏం చేయలేమా? నాకు చెల్లి ఉందండి, బాంబేలో పనిచేస్తుంది. ఏంటి వాళ్ళ పరిస్థితి ఏంటి, ఏ నా కొడుకన్నా వస్తాడా, చంపేస్తాడా ఏంటని భయం, బ్రెయిన్ అర్థం కాల. కోపంలో టక్కని తీసి ట్విట్టర్లో టైప్ చేయడం మొదలుపెట్టా. అప్పుడు నా మీద నాకు అసహ్యం వేసింది. ఇదేనా నేను చేయగలను? 144 లెటర్స్. మనుషులుగా ఇంతే, ఏం చేయలేకపోయాం. అట్లీస్ట్ ఒక 8 సంవత్సరాల క్రితం క్యాండిల్ పట్టుకుని మార్చన్నా చేయగలం, ఏం చేయలేమా, ఇంతేనా మనం అనుకునే రేంజ్కి నాకు భయం వేస్తుందండి. నిజంగా చెప్తున్నా, నాకు చాలా భయం వేస్తుంది. ఇవాళ ఇక్కడికి వస్తున్నానని తెలియగానే ఐ ఫెల్ట్ ఐ షుడ్ షేర్ దిస్ విత్ యూ. ఇవాళ మధ్యాహ్నం ఇలాంటి మూమెంట్లో ఏంటి, మనం అంతా ఇంతేనా, మా అయితే వారం రోజులు బాధపడతామా, దాని తర్వాత మళ్ళీ సంవత్సరం అయింది అనుకుంటామా అనుకునే పాయింట్లో ఇవాళ మధ్యాహ్నం ఒక వీడియో వచ్చిందండి. షాద్ నగర్ పోలీస్ స్టేషన్ బయట జనాలు నడ్డానికి గ్యాప్ లేకుండా అంతమంది అక్కడికి వచ్చి, లేదు వీళ్ళు బయటికి వెళ్ళకూడదు అని మన జనం, ప్రతి అమ్మాయిలు అబ్బాయిలు అందరూ వచ్చి నిలబడ్డారు. మనిషికి పుట్టిన గర్వంగా అనిపించింది. సో ఐ థింక్ ఒక్కసారి వాళ్ళందరి కోసం ఇవాళ అక్కడికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో కూర్చుని ఉండొచ్చు, ట్విట్టర్లో టైప్ చేసి ఉండొచ్చు, లేదా ఊరికి ఆన్లైన్లో అబ్బా ఇవాళ పని అయిపోయిందిరా అనుకుని ఉండొచ్చు. వాళ్ళు కాదు, ఇది పర్సనల్గా తీసుకుని ఎవరెవరైతే అక్కడికి వెళ్ళి స్టేషన్ బయట నిలబడి పోరాడారో వాళ్ళందరికీ ఒక్కసారి గట్టిగా ఓవేసుకుందాం అండి. దే డిజర్వ్ ఇట్. ఎందుకంటే మనం వాళ్ళు వెళ్ళారు, సో దే డిజర్వ్ ఇట్. అలాంటి వాళ్ళు ఉన్నంత వరకు భయం ఉంటుంది, భయం రావాలి. సామాజిక స్పృహ ఇవాళ కన్యాశుల్కం అప్పట్లో చాలా కాలం లేదు, మళ్ళీ దురదృష్టవశాత్తు మనమే తెచ్చుకున్నాం. ఇవాళ ఆడపిల్లల్ని చంపేసుకోవడం వల్ల ఇవాళ మళ్ళీ కన్యాశుల్కం వస్తుంది. ఇవాళ మగపిల్లలకి ఆడపిల్లలు దొరకట్లేదు. దానికి కారణం మనమే. ఆడపిల్లలు స్కాన్ చేసి ఆడపిల్ల అయితే చంపేసుకున్నాం. ఆ కారణంగా ఇవాళ ఆడపిల్లలు లేరు. ఉన్న ఆడపిల్లల్ని నిన్న సంఘటన చూశారు కదా, పరమ దారుణంగా రేపు చేసి చంపేసి కాల్చేసిన దౌర్భాగ్యం మానవ జాతి, మానవ మృగాలం మనమంతా. ఇలాంటి దౌర్భాగ్యమైన సమాజంలో వాళ్ళు మరుగుతున్నప్పుడు అలాంటి మహానుభావుడు కరవాలం నాటి కత్తితో చీల్చి చెండాడేశాడు. ఆయన్ని స్ఫూర్తిగా చేసిన సినిమా. నేను ఇందాక చెప్పినట్టు మీరు నాటకం చదవలేదు, చూడలేరు కాబట్టి కనీసం సినిమా చూడండి, ఆ స్ఫూర్తితో మళ్ళీ నాటకం చూడండి.